పెసరట్టు ఇవాళ మనం చేసుకున్నాం. దీన్ని సౌత్ ఇండియన్ దోశ అని కూడా అంటారు, కానీ ఇది హోల్ మూంగ్ దాల్తో చేసుకుంటాం అనమాట. సో మనకు దీనికి కావాల్సింది మూంగ్ దాల్ ఒక రోజంతా సోక్ చేసుకొని, స్ప్రౌట్స్ వచ్చినా రాకపోయినా బాగా వాష్ చేసుకొని ఫుడ్ ప్రాసెసర్లో వేసుకోండి. దాంతోపాటు జీరా, జింజర్, స్మాల్ గ్రీన్ చిల్లీస్, టర్మరిక్, క్యాప్సికమ్, క్యారెట్, సోక్ చేసిన రైస్, లేకపోతే ఓట్స్, లేకపోతే రాగి ఫ్లోర్ కానీ, సాల్ట్, స్పినచ్ ఇవంతా వేసుకొని బాగా ఫుడ్ ప్రాసెసర్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్యాన్ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోండి. ఇంకా క్రిస్పీ కావాలంటే వాటర్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇలా దోశ క్రిస్పీగా చేసుకుంటే దాని మీద కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది వేసుకుంటారు, టేస్టీగా ఉంటుందని. మీకు నచ్చకపోతే వదిలేయండి. తర్వాత అదే పిండితో నేను గుంట పొంగనాలు కూడా చేస్తాను. సో దట్ పిల్లలు తినాలంటే 2 డిఫరెంట్ వెరైటీస్ లాగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు గుంట పొంగనాలు ప్యాన్ తీసుకొని ఆయిల్తో బ్రష్ చేసేసుకొని ఆ తర్వాత దాంట్లో కొంచెం కొంచెం తీసుకుంటున్నాను అనమాట ఈ పిండి. అటువైపు ఇటువైపు బాగా క్రిస్పీ స్టఫ్ ఇదో ఇలా ఎర్రగా వచ్చేంత వరకు చూసుకుంటాం. ఆ తర్వాత టూత్ పిక్తో లోపల కూడా ఉడికిందా లేదా జస్ట్ కేక్ లాగా చేసుకొని దాన్ని చట్నీతో సర్వ్ చేసి. లైక్ మై వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.